గల బాలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గూర్చి భయపడకు, 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు, నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు, పద ముందుకు, ఇక చేసుకో స్వాధీనం. ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించను, నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చను. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరచి ఏలేయను. అరే ఈ దేశ వైశాల్యమంతా నువ్వు అడుగేసే ప్రభు జెండా స్థాపించను. నువ్వు ఇక చేసుకో స్వాధీనం. అడగలేదు వజ్రాల్ని, అడగలేదు హృదయాన్ని అడిగారయ్యా, ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. మనుషులను చేశారయ్యా, ఈ లోకాన్ని ఇచ్చారయ్యా, నే వెదకి రాలేనని నా కోసం వచ్చారయ్యా. పాడాలి. నా స్తుతి మాలిక నీ కొరకే ఈ కణవేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు, మనలేను నిన్ను చూడగా, మహాగణుడ నా యేసయ్యా. వందనాలయ్యా, మీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, మీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా.
మారు మనసు ఎలా వస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సు వస్తుంది. దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో కొన్ని రోజులు, కొన్ని నెలలు ఏడవాలండి. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగా, మీకు విరోధంగా నేను పాపం చేశాను. ఎంతగా మనసు మారిందో తెలుసా? లోతైన పశ్చాత్తాపముతో పాప క్షమాపణ కొరకై యేసయ్య పాదాల మీద పడి కన్నీరు కార్చి ప్రార్థన చేయుటయే పరిశుద్ధపరచబడుటలో మొట్టమొదటి మెట్టు. నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నాకు మనసుకు నచ్చినట్టుగా బతికాను, పరమ తండ్రి ప్రియ పుత్రుని ఇలా చేయడం తప్పే. దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఒక దైవ చిత్తానుసారంగా దుఃఖం రాకపోతే, పాపాల విషయంలో పశ్చాత్తాపం కలగకపోతే, రొమ్ము కొట్టుకొని ఏడవకపోతే, గడిచిన 4 సంవత్సరముల క్రితం పాకిరోపేటలో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడ అద్దెకుంటూ జరిగిస్తున్నటువంటి పరిచర్య ఈరోజు అద్దె లేకుండా ఇంత చక్కటి ప్రాంగణాన్ని, ఇంతటి చక్కటి బిల్డింగ్ను ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్కు దేవుడే సొంతంగా అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా పిల్లరా, ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ద్వారా నేను ఈ గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి ఈ చక్కటి పరిచర్యను బట్టి నేను ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. అలాగనే ఎంతోమంది చేతిలో స్తుతుల పుస్తకాలు ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ద్వారా ముద్రించబడినటువంటి కొన్ని లక్షలు స్తుతుల పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, హిందీ ఈ భాషల్లో స్తుతుల పుస్తకాలు అనేక ప్రాంతాలలో వెళ్ళటం అనేటువంటిది, ఈ స్తుతుల పుస్తకం ద్వారా అనేక మంది ప్రజలు దీవించబడటం అనేటువంటిది గొప్ప విషయం. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ద్వారా ఎక్కువ బోధ పశ్చాత్తాపము గురించినటువంటి బోధ, ఎక్కువ బోధ దేవుని ఎదుట నిలవబెట్టడం కొరకు బోధ. గడిచిన సంవత్సరం ఓసన్న జాన్ వెస్లీ గారు ఈ ప్రాంతానికి రావటం, మరి ముఖ్యంగా లిల్లీ అక్క గారికి సంవత్సరం ఎవరు పిలవాలి అని అంటే దైవజనులు జఫన్యా శాస్త్రయ్య గారిని లిల్లీ అక్క గారికి దేవుడు చూపించడం వలన వెంటనే నన్ను సంప్రదించడం, వెంటనే అన్నగారికి చెప్పటం, కొన్ని దేవుని యొక్క ప్రార్థన పూర్వకంగా చెప్తున్నానా అని చెప్పి మరలా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి దైవజనులు జఫన్యా శాస్త్రి గారు, ఆత్మీయ నాయకులు వారు వెంటనే ఈ రోజు రావటానికి మంచి మనస్సును బట్టి అంగీకరించారు. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, స్తుతి 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 స్తోత్రారుడా, స్తుతి 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 స్తుతికి పాత్రుడా, స్తుతి 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 స్తోత్రారుడా. దేవుడికి వందనాలు, పరిశుద్ధాత్ముడికి హృదయపూర్వకంగా వందనాలు. మరి దైవజనుల ప్రేమను బట్టి మేము ఎంతగానో మరి కృతజ్ఞత కలిగి మరి అయ్యగారు ప్రేమకి మరి మాటలు కూడా రావట్లేదు. మరి ఈ మధ్యనే పరిచయం అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయనలో ప్రేమ, మేము ఎంతగానో దేవుడు ప్రేమ మరి ఆయనలో మేము చూసినప్పుడు మరి మర్చిపోలేకపోతున్నామండి. మరి ప్రేమ స్వరూప్ మినిస్ట్రీ ఎంతగానో మరి మమ్మల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుడు రాకడ వచ్చే వరకు కూడా ఈ బంధం ఇలాగ జరగాలని మేము ఎంతో ఆశపడుతున్నామండి. పెద్ద పెద్ద సేవకుల్ని పిలిపించి మరి ఎన్నో అనుభవాలు నేర్చుకోవడానికి మరి ఈ మీటింగ్ ద్వారా దైవజనుల ద్వారా చాలా మేము నేర్చుకోగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న అద్భుతమైన ప్రేమ స్వరూపి మీటింగ్ మినిస్ట్రీ అని చెప్పినందుకు మరి ఎంత గడగడలాడుతున్నారో. నిజంగా ఇలాంటి ప్రతి సంఘాలలో ఇలాగ నేర్పించాలి. మేము ఎన్నో నేర్చుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. దైవజనులు ఎంతగానో వారు నేర్పిస్తున్నారు, మాలాంటి సేవకులు కూడా నేర్పిస్తున్నారు. చాలా వందనాలు. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ వారు ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించుకుంటూ వస్తూ ఉన్నారు. గడిచినటువంటి సమయంలో వేరే ప్రాంతంలో ఉండేటువంటి కొంతమందికి వారు ఈ సేవ ట్రస్ట్ ద్వారా కొన్ని సైకిల్స్ పంచడం, అలాగే దానితో పాటు ఈ పరిసర ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులను సేవలో ప్రోత్సహించడం కొరకు ఇప్పుడు మన ముందు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మనకు ఉదాహరణగా కనబడుతూ ఉన్నాయి. దేవుడు మరి ఈ పరిచర్యలు ఇంకా బహుగా దీవించాలని, ఇంకా వీరి ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు
ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులకేమి, అవసరాలు ఉన్నటువంటి పేదవారికేమి వీరి ద్వారా కలగాలని, ఈ యొక్క మినిస్ట్రీస్ని దేవుడు బహుగా దీవించాలని వీరి కొరకు మనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము.